హాయ్ హలో ఫ్రెండ్స్, ఏంటి ఇంత డల్గా ఉన్నానని చూస్తున్నారా? ఏంటోనండి, ఈ మధ్య పొద్దున్నే లేచి ఏ టీవీ ఛానల్ పెట్టినా లేదా ఫోన్ పట్టుకున్నా అన్నిట్లో కూడా వాళ్ళు చనిపోయారు, ఇక్కడ వీళ్ళు చనిపోయారు తప్ప ఒక్క మంచి న్యూస్ రావట్లేదు. అవి చూసిన దగ్గర నుండి ఇంకా వాటి గురించి ఆలోచిస్తూ రోజంతా ఇంకా అదే దిగాలుగా ఉండాల్సి వస్తుంది. నేను ఇప్పుడు వరకు చూడలేదండి. యాక్చువల్లీ ఇప్పుడు ఫోన్ ఆన్ చేశాను, ఫోన్లో అస్తమానం ఒకటే రీల్ వస్తుంది. ఏంటంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి క్రాష్ అయింది కదా అహ్మదాబాద్లో. బాబోయ్, 242 మంది ఉన్నారంటండి అందులో. ఏంటో ఎవరో చేసిన తప్పుకి భగవంతుడు ఇంకొకరికి శిక్ష వేస్తున్నాడేమో. ఒక కుటుంబంలో ఒక మనిషి పోతేనే ఎంతో నరకం అనిపిస్తుంది. ఆ కుటుంబం ఆ పెయిన్ని వాళ్ళు జీవించి ఉన్నంత కాలం పడాల్సి వస్తుంది. అలాంటిది ఎన్ని కుటుంబాలు అయి ఉంటాయండి? 242 మంది అంటే చాలా బాధ అనిపిస్తుంది, నిజంగా చెప్తున్నాను. ఉన్నన్ని రోజులన్నా హ్యాపీగా ఉండాలి. ఏ రోజు ఎటు నుండి ఎలా మృత్యు అనేది వస్తుందో తెలియదు, కానీ ఉన్నన్ని రోజులు అందరితో మంచిగా ఉండాలి. వీలైతే సహాయం చేయాలి తప్ప ఎవరిని బాధ పెట్టకూడదండి నిజంగా. ఎందుకంటే చనిపోయినప్పుడు మనకంటూ ఒక నలుగురు ఉంటే చాలు అనిపిస్తుంది ఇలాంటివన్నీ చూసినప్పుడు. ఈరోజు పొద్దున్నుండి నేను ఇంతమంది నోట్లో నుండి వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారు విన్నాను. ఇప్పుడేమో ఈ న్యూస్ అనమాట. భలే బాధ అనిపిస్తుందండి నిజంగా. న్యూస్ ఛానల్ పెట్టాలంటే భయం కూడా అవుతుందన్నమాట ఇలాంటివి చూసినప్పుడు.